back to the sea. Palestine will be free. Down, down imperialism. Down, down imperialism. Down, down Zionism. Down, down Zionism. పాలస్తీనా జాతీయ విముక్తి పోరాటం వర్ధిల్లాలి. డొనాల్డ్ ట్రంప్ తెచ్చిపెడుతున్న బోర్డ్ ఆఫ్ పీస్ ఒక శాంతి ప్రణాళిక అన్న పేరుతోటి గాజాని, పాలస్తీనాని ఇంకా సామ్రాజ్యవాద కబ్జాలో ఎట్లా తెచ్చుకోవాలో అన్న ఒక ప్లాన్ ముందుకు తీసుకొచ్చారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో భారత ప్రభుత్వాన్ని కూడా ఆహ్వానించారు. మోడీ కూడా దీంట్లో ఒక సభ్యులుగా ఉండాలి అని. దీన్ని మనం వ్యతిరేకించాలి, దీన్ని మనం ఖండించాలి. ఎందుకంటే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ దాంట్లో గాజా గురించి, పాలస్తీనియన్ల గురించి, వాళ్ళ దేశం ఎట్లా నడుపుకోవాలో, వాళ్ళ అధికారం ఏదైతే ఉంటుందో దాని గురించి జెఫ్రీ ఎప్స్టీన్ సలహా మేరకు విని ఇజ్రాయెల్ కి వెళ్లి ఆడాడు పాడాడు. ట్రంప్ బెనిఫిట్ కోసం ఆడాడు పాడాడు అంటారు. 70,000కి పైగా పాలస్తీనా ప్రజలను వేలాది టన్నుల బాంబులతో అతి క్రూరంగా ఇజ్రాయెల్ చంపింది. అందులో 20,000కి పైగా పసిపిల్లలు, ఇప్పుడే పుట్టిన పసికన్నలు, గర్భ స్త్రీలు, వృద్ధులు, డాక్టర్లు, అంబులెన్స్లు, జర్నలిస్టులు ఎవరిని పడితే వాళ్ళని గురి చూసి మరి కావాలని చంపారు. ఇంకా అమెరికా సామ్రాజ్యవాద అమెరికా ఇజ్రాయెల్ కి వెపన్లు సప్లై చేస్తుంది. ఇండియా ఫాసిస్ట్ మోడీ గవర్నమెంట్ ఇజ్రాయెల్ కి ఇంకా వెపన్లు సప్లై చేస్తుంది. పాలస్తీనాలో యూదులు, ముస్లింలు, క్రిస్టియన్లు, విధవులని ట్రైబల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తరిమేసి ఇజ్రాయెల్ అనే వాళ్ళ స్థావరాన్ని అక్కడ నిర్మించారు. Long live, hey, long live, hey, long live Palestine. Long live, hey, long live, hey, long live Palestine. Long live Palestine and trust Zionism. Long live Palestine and trust Zionism. We'll free our nation. We will free our nation From imperialism. from imperialism. And we will build our country up We will build our country up to socialism. to socialism. And the whole world is going to witness it. And the whole world is